గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే కనిపిస్తుంది యూట్యూబ్లో. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాము. ప్రజెంట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడ చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో నిన్న ఏదైతే క్రియేట్ అయిందో మనకి మంచి స్పిన్నింగ్ టాప్ పడిందని చెప్పచ్చు. నిన్న ఒక డబ్ల్యూ ఫామ్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ క్లోజ్ అయి ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఇక్కడ క్లోజ్ అయింది నిన్న. ఈరోజు మంచి ఒక గ్యాప్ అప్ వచ్చింది. నిన్న వీడియో చేసుకున్నప్పుడు మనము గ్లోబల్ మార్కెట్ చూసాం కదా, పాజిటివ్గా ఉందని చెప్పి అనుకున్నాము. ఆ పాజిటివ్ మూమెంట్ ఏదైతే ఉందో అదే బయర్స్ ఉన్నారని చెప్పేసి మనకు ఒక పాజిటివ్ యాక్ట్ అనేది చూపించింది మనకి. ఆ పాజిటివ్తోనే గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది జరిగింది. బట్ గ్యాప్ అప్ ఏదైతే జరిగిందో ఇమీడియట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో చాలా కొన్ని పాయింట్లకే ఆ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఒక డిప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంట్రాడే మంచి డిప్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం రీట్రేస్ కానీ ట్రై చేసింది, మళ్ళీ ఒక డిప్ వచ్చింది. ఓవరాల్గా కొద్దిగా రీట్రేస్ అయ్యి కొంచెం ఆల్మోస్ట్ ఎక్కడైతే టెస్ట్ చేసిందో డేలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడైతే టెస్ట్ చేసిందో సపోర్ట్ తీసుకోనికి, అదే లెవెల్లో వచ్చి క్లోజ్ అయింది. ఓవరాల్గా క్లోజింగ్ అయితే పాజిటివ్ క్లోజింగ్ అనే చెప్పుకోవచ్చు. అదే మీరు డే క్యాండిల్ చూసినట్లయితే ఏం ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాము. డే క్యాండిల్ వచ్చేసి ఒక మంచి స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. డే క్యాండిల్ చూడండి, ఇదైతే మంచి ఎక్సలెంట్ స్పిన్నింగ్ టాప్. ఇది నిన్న ఫామ్ అయినది, ఈరోజు ఫామ్ అయింది కూడా స్పిన్నింగ్ టాప్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొద్దిగా బాడీ అయితే కొంచెం పెద్దగా ఉంది. బట్ అప్పర్ వీక్ అండ్ లోవర్ వీక్ చాలా లెందీగా ఉన్నాయి. ఈ లోవర్ వీక్ వచ్చేసి ఈ లాంగ్ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకుందని చెప్పుకోవచ్చు మనము. అండ్ ఈ అప్పర్ వీక్ వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏదైతే 25,445 దగ్గర మనకు ఒక మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో దాన్ని టెస్ట్ చేయడానికి ట్రై చేసింది. సో ఓవరాల్గా మంచి రేంజ్లో ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు ఈరోజు నిఫ్టీ 50 అనేది. దో ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ ఈజ్ రెడ్, బట్ స్టిల్ ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అంతేకాకుండా ఈ బాడీ చాలా చిన్న బాడీ ఫామ్ అయింది నిన్న ఫామ్ అయిన క్యాండిల్లో. ఈ ఎస్టర్డే ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే కూడా హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి ఇది కూడా ఒక పాజిటివ్ అంశం కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేపటి ట్రేడింగ్ సెషన్కి ఎలా ఉండబోతుంది, రేపటి ట్రేడింగ్ సెషన్లో కూడా ఇదే రేంజ్లో ఉండబోతుందా లేదా ఈ పై రేంజ్లో ఉండటానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో మనం ఒక్కసారి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది డే క్యాండిల్. ఈ డే క్యాండిల్లోనే ఒక చిన్న ఈ పర్టికులర్ ప్యానల్ ఛానల్ అవుతుందో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాము. మన ట్రేడింగ్ సెషన్, కరెంట్ ట్రేడింగ్ సెషన్కి ఇది ఏమైనా ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ ఈ జోన్లో ఫిట్ అయినాయి. ఈ 3 క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ ఫిట్ అయినాయని చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే ఈ ప్యారలల్ ఛానల్ యొక్క లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ప్లస్ ఈ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ దగ్గరలో ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని చెప్పచ్చు రేపటి రోజుకి. సో ఓవరాల్గా ఇది రివర్సల్ జరిగింది అని మనం బిలీవ్ చేసి ట్రస్ట్ చేసి మార్కెట్ యూటర్న్ తీసుకుంది, పాజిటివ్ డైరెక్షన్లో పైకి వెళ్తుంది అని మనం నమ్మాలి. ఒక కన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా రేపటి క్లోజింగ్ 25,445 అంటే ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అవ్వాలి. ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అవ్వాలి. ఈ రేంజ్లో కనుక క్యాండిల్ ఫామ్ అయినా లేకపోతే ఈ 25,445 అబవ్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా మనకి ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనకి సూచిస్తుంది. నిఫ్టీ కొద్దిగా రివర్సల్ తీసుకుంది, ఇక్కడ నుంచి ఈడి దాకా ఫాల్ వచ్చింది, ఇక్కడ రివర్సల్ అనుకుంటే అవ్వలేదు. దాని తర్వాత ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత రివర్సల్ అంటే అవ్వలేదు. దాని తర్వాత ఈ డోజీ క్యాండిల్ పడిన తర్వాత రివర్సల్ అయిందంటే ఇది కూడా అవ్వలేదు. సాలిడ్ ఫాల్ ఫర్దర్ కంటిన్యూ అయింది.
దాని తర్వాత ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత రివర్సల్ అని చెప్పేసి నిన్న ఒక చిన్న డౌట్ అయితే ఉంది. బట్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ లేకుండా మనము 1 డే క్యాండిల్ని బేస్ చేసుకొని రివర్సల్ అయిపోయిందని చెప్పి ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవద్దు. ప్రీవియస్ డే హైని కంటే కూడా ఈరోజు క్లోజింగ్ అనేది చాలా హైయర్ లెవెల్లో జరిగింది కాబట్టి మనం ఇది రివర్సల్కి దారి చూపిస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది కన్ఫర్మ్ కావాలి అంటే మాత్రం రేపు క్లోజింగ్ ఈ లెవెల్ పైన ఉండాలి, 25,445. బట్ స్టిల్ ఇంట్రాడే పరంగా మాత్రం ఎవరిని కూడా ట్రేడ్ తీసుకోమని నేను ఇప్పటికి కూడా చెప్పను. అంటిల్ ఆర్ అన్లెస్ ఒక మంచి పాజిటివ్ మూమెంటం ఫామ్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత అది కూడా ఒక డేలో క్లోజ్ అవ్వాలి. అండ్ మనము వీక్లీలో చూసుకుంటే కూడా క్యాండిల్ అనేది వీక్లీలో ఒక పాజిటివ్ డైరెక్షన్ని మనకి సూచించాలి. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద మీరు చూసేది వీక్లీ క్యాండిల్. ఫ్రైడే కూడా కంప్లీట్ అయితే అప్పుడు మనకు అది వీక్లీ క్యాండిల్ అవుతుంది, వీక్ ఫుల్ క్యాండిల్ ఫామ్ అయినట్టు. ఈరోజు మాత్రం థర్స్డే కాబట్టి ఇది వీక్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకొక డే కంప్లీట్ అయితే వీక్ కంప్లీట్ అయినట్టు. సో ఒక లాంగ్ వీక్ ఫామ్ అయింది, అంటే సాలిడ్ ఫాల్ వచ్చింది. బట్ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది. సో ఈ రీట్రేస్మెంట్ కంటిన్యూ అయ్యి ఒకవేళ ఈ లెవెల్ పైన కనుక క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు వెరీ లాంగ్ హ్యామర్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది మనకి వీక్లీ బేసిస్లో. అప్పుడు మనము దీన్ని 100% పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ వీక్లీలో ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఒక వీక్లీలో ఒక స్పిన్నింగ్ టాప్ కనిపిస్తుంది మీకు మంచి వెరీ క్లియర్ కట్ స్పిన్నింగ్ టాప్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. కరెక్ట్గా ఇదే రేంజ్లో మొత్తం ట్రేడ్ అయింది ఈ వీక్లీ క్యాండిల్లో. ఎప్పుడైతే ఈ బాడీ అబౌవ్ ట్రేడ్ అవుతుందో బుల్లిష్ సైడ్ కన్వర్ట్ అయినట్టు మార్కెట్. అప్పటి వరకు స్టేబుల్ అవుతున్నట్టు మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. 25,445 అబౌవ్ క్లోజ్ అయితే పాజిటివ్ డైరెక్షన్లకి టర్న్ అయినట్టు కన్ఫర్మేషన్. కానీ ఈ బాడీ పైన కనుక ట్రేడ్ అయితే, అంటే బాడీ పైన అంటే 25,698 అంటే 700 రిఫరెన్స్ కింద తీసుకోండి. 25,700 పైన ట్రేడ్ అయితే అప్పుడు మనకి పాజిటివ్ డైరెక్షన్లో కన్వర్ట్ అయిపోయింది. అప్పుడు అందరు కూడా నిఫ్టీ 50ని మళ్ళీ ఆప్షన్స్లో ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అప్పుడు దాకా కేవలం అబ్జర్వ్ చేయమని చెప్తాను. చూసి వేచి ఉండండి, అందరు కూడా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. సో ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా ఈ ఒక్కరోజు రేపు ఫ్రైడే, అంటే ఈ ఒక్కరోజు అని కాదు, బట్ మండే కూడా మనకు హాలిడే ఉంది, రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది మండే రోజు, ట్రేడింగ్ హాలిడే. మళ్ళీ ట్యూస్డే రోజు ఓపెన్ అవుతుంది. బట్ మనం మెన్షన్ చేసిన లెవెల్స్ అబౌవ్ క్లోజ్ అయితేనే మనకి పాజిటివ్ డైరెక్షన్లోకి టర్న్ అయినట్టు. ఫర్దర్ పాజిటివ్ ఉందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ని వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా వీకెండ్ని మంచిగా ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్, టేక్ కేర్.